అందరికీ నమస్తే. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి మహిళల మీద దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, అవమానాలు పెచ్చుమీరిపోతున్నాయి. మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళని ఎంత చులకనగా చూస్తున్నారంటే ఈ కూటమి నాయకులు, కార్యకర్తలు. ఏమని లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పారు. ఆ రోజు నుంచి రెడ్ బుక్ లో ఒక వైసీపీ నాయకులు, కార్యకర్తలే ఉంటారనుకున్నాను. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఏ సమస్య వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన ప్రతి మహిళ కూడా రెడ్ బుక్ ఎక్కిందని చెప్పి ఇప్పుడు అర్థమవుతోంది. గుంటూరు ఘటనతో తేటతెల్లమైంది. ఆమె కుళాయి అడగడం ఏంటి, ఆమెను 10,000 లంచం అడగడం ఏంటి? 10 మంది వెళ్ళి ఒక ఆడబిడ్డని వివస్థను చేసి తనను కాల్తో తన్ని కొట్టి తనను హింసించి ఇరుగు పొరుగు వాళ్ళ అవమానం చూడలేక ఇంకొక చీర తెస్తే వాళ్ళని కొట్టడము, ఆ చీర విసిరేయడము. ఏ కాలంలో ఉన్నాం మనం? ఏం జరుగుతా ఉంది? అసలు ఆలోచన చేస్తేనే తల తిరిగిపోతోంది. మహిళకు ఎక్కడ గౌరవం ఉంది? మహిళ ఎక్కడ రక్షించబడుతుంది? మహిళ ఎంత అవమానంతో తలదించుకుంటుంది? అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, ఆమె మన మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ గారు కావచ్చు, ఈ లాండ్ ఆర్డర్ నంతా కాపాడే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆ గుంటూరు లోకల్ ఎమ్మెల్యే గారు కావచ్చు, మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను. శక్తి యాప్ అంట్రీ, దిశ యాప్ను తీసేస్త్రీ. మీ శక్తి యాప్లో శక్తి లేదా? మీరు మీ శక్తిని చూపించలేకపోతున్నారా? ఆ ప్రకారం అవమానం ప్రతిరోజు 4-5 ఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళల మీద జరుగుతూనే ఉన్నాయి. ఈ హోంమంత్రి ఏమని ఏ ముహూర్తంలో హోమ్ మినిస్టర్ తీసుకున్నారు ఆ రోజు నుంచి మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెచ్చిమీరిపోతున్నాయమ్మా. అనిత గారు దయచేసి చూడండి ఒకసారి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల వైపు మాత్రమే చూడండి. నారా వారి ఇంటి వైపు వాళ్ళని ఇప్పుడు కూడా కాపాడడం కోసం కాదు. ఇంతమంది ప్రజలు ఓటు వేసి ఒక గొప్ప మెజారిటీతో మిమ్మల్ని ఎన్నుకున్నారు అని మీరు అనుకుంటున్నారు కదా. ఏం చేస్తున్నారు? మహిళలకు ఇచ్చిన హామీలు తుంగల్లో దొక్కిత్రి. ఒక్క మహిళ ప్రశ్నిస్తే ఆమెను చివరకు ఆ పాట ఎప్పుడో వచ్చింది, దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అని. అది ఇప్పుడు అవసరం అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ దాన్ని ఆలోచన చేయాల్సి వస్తుంది. ఏం చేస్తున్నారు అసలు? మీకు ఒకటే చెప్తున్నాం, దయచేసి ఇదొక ఘటన కాదండి. గుంటూరు ఘటనలో అది ఘటన వెలుగులేకొచ్చి వీడియో వచ్చిన తరువాత తూతు మంత్రంగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. మళ్ళీ వాళ్ళ రాజీ కోసం ప్రయత్నం చేయడము. ఏమా గల్లా మాధవి గారు ఏం చేస్తున్నారు గుంటూరులో? ఆనాడు అంబటి రాంబాబు అంటే ఒక అపోజిషన్ లీడరు, మీరు ఆయన చూసి తట్టుకోలేక దాడి చేయించినారు అనుకున్నాం. కానీ ఈరోజు ఒక మహిళ, సామాన్య మహిళ ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి చీర విప్పి కొడతా అంటే ఏడున్నావమ్మా? ఏం చేస్తున్నావు? పడుకొని నిద్రపోతున్నావా? నీ వాళ్ళని కొట్టమని అనుమతులు ఇచ్చేసావా? మొట్టమొదటగా లోకల్ ఎమ్మెల్యే గారైన గల్లా మాధవి గారు అసలు ప్రజాప్రతినిధిగా అర్హులే కారు అని మేము అనంతపురం జిల్లా నుంచి జిల్లా మహిళా విభాగం అందరం కూడా మీరు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గల్లా మాధవి గారు మరొక్కసారి తెలియజేస్తున్నాం, మీకు కాస్తన్నా మానవత్వము, మహిళ అని ఉంటే వెంటనే మీరు రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేస్తేనే గుంటూరు టౌన్ బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను, అందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా మేడం, మిమ్మల్ని ఇలా మాట్లాడుతున్నందుకు బాధగా ఉంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు శ్రీ శైలజ గారు, దయచేసి మీరు రాజీనామా చేయండి. ఈ అనంతపూర్లో జరిగిన 7 గుర్రాలపల్లి ఘటన నుంచి ఈ రోజు వరకు కొన్ని వేల మంది మహిళల మీద
మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కటన్నా మీరు సుమోటోగా తీసుకున్నారా? కేసు పెట్టడానికి కొంతమంది మహిళలు భయపడుతున్నారు, కొంతమంది బాలికలు భయపడుతున్నారు, కొంతమంది వృద్ధులు భయపడుతున్నారు. ఎక్కడైనా మీరు కనీసం పర్యవేక్షణ కానీ పరిరక్షణ కానీ ఏదైనా ఉందా? అందుకే దయచేసి మీరు రాజీనామా చేయాలని చెప్పి మీ మహిళా విభాగంగా డిమాండ్ చేస్తున్నాం. మా హోమ్ మినిస్టర్ గారు, అసలు మీరు లా అండ్ ఆర్డర్లో కానీ మహిళల రక్షణలో కానీ మహిళ గురించి ఆలోచన చేసే అంత సమయమే మీకు లేదు. మీరు వెంటనే సత్వరమే తక్షణమే మీకు మనస్సాక్షి అనేది ఉంటే వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఇంకొక ఎవరైనా కొంచెం బాధ్యతాయుతమైన హోమ్ మినిస్టర్ని చంద్రబాబు నాయుడు గారు పెడితే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. మీరు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అంతా ఎవరి చేతిలో ఉంటుందండి? సాక్షాత్ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్? ఇంతమంది మహిళలు, మొన్న గుంటూరు ఘటన, నిన్న నెల్లూరు ఘటన, బద్వేల్ ఘటన, ప్రతిరోజు ఎన్ని చోట్ల ఎంతమంది ఆడవారు ఉసురు పోసుకుంటున్నారు మీరు? ఎంతమంది ఆడవాళ్ళని అవమానపరుస్తున్నారు? ఎంతమంది ఆడవాళ్ళ కన్నీటికి వాళ్ళ కన్నీటి గాథకు మీరు కారణమవుతున్నారు? దయచేసి ఆలోచించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. నిన్నటికి నిన్న బద్వేల్లో ఎంత అవమానం అండి! అసలు బద్వేల్ ఘటన చూస్తే వాళ్ళ ఇంట్లోకి 10 మంది మనుషులు గుణపాలు, సుత్తులు, కత్తులు, కటార్లు తీసుకెళ్లి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇల్లును తువేయడం, ఆమెను అడ్డొచ్చిన ప్రతి ఒక్కళ్ళను కొట్టి విసిరేయడం, ఆ ఇంట్లో అంత దాదాపు 60 సంవత్సరాలు పైపెచ్చున్నట్లున్నాయి. ఆమె లాస్ట్కి ఆమె బ్లౌజ్ చించేసి ఎంత దుర్యోధన దుశ్శాసన పర్వాన్ని కొనసాగిస్తున్నారు మీ టీడీపీ కార్యకర్తలు అని చెప్పి అక్కడున్న ఎవరైతే ఈమె ఉందే కడప ఎమ్మెల్యే గారు, అమ్మా మాధవి గారు, నోరు తెరిసి ఎంతసేపు జగనన్న ఫ్యామిలీని జగనన్నను మాట్లాడే అర్హత అస్సలు నీకు లేదు. అయినా ప్రతిరోజు మాట్లాడతావు. ఈ రోజు నీ నోరు ఏమైంది తల్లి? నీ అనుచరులు వెళ్ళి ఒక వృద్ధురాల మీద పడి ఆమె బ్లౌజ్ చింపి వాళ్ళని కొట్టి వాళ్ళ ఇంటి మీద పడి కత్తులు సుత్తులతో ఇంటిని పడగొడుతుంటే ఏం చేస్తున్నావు? గల్లమ్మ అమ్మ, మీ మాధవి గారు, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు, దయచేసి నువ్వు రాజీనామా చెయ్యి. నీకు సిగ్గు శరము ఉంటే, సీము రక్తము ఉంటే ఫస్ట్ రాజీనామా చెయ్యమ్మా. నీ ఇష్టానుసారం కాదు. నిన్ను ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్నది ఎంతసేపు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టడము, నీ అనుచరులు ఎవరిని పడితే వాళ్ళ మీద పడడము, దోచుకోవడము, దాచుకోవడము, వాళ్ళని అవమానపరచడం కాదు కావాల్సింది. ఏమిమ్మా మాధవి గారు, నోరు మెదపడం లేదు. నిన్న నుంచి ఈ ఘటన జరిగింది కదా, ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? నీ పక్కన అంత పెద్ద ఫోటో తీసుకొని అంత నవ్వుతో మాట్లాడుతున్నాడే నీ అనుచరుడు, మీ టీడీపీ నాయకుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నామని చెప్పి ఈ మాధవిరెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక ఆడ మనిషికి బ్లౌజ్ చింపి ఎంత అవమానం అండి! అసలు చెప్పడానికి సిగ్గుగా ఉంది. అన్ని అవమానాలు చేస్తా ఉంటే ఏమైపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? అయ్యా సనాతన ధార్మికుడా, ప్రశ్నిస్తానంటివి. 30,000 మంది మహిళలు అన్యాక్రాంతం అయిపోయినారు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు అంటివి. 3 మహిళలను కూడా వెనక్కు తీసుకురాకపోగా ఇప్పుడు ఇంతమంది మహిళలకు అన్యాయం జరుగుతోంది, ఇంతమంది మహిళలకు అవమానం జరుగుతోంది, ఇంతమంది మహిళలను వ్యవస్థను చేస్తున్నారు. ఏమైపోయినావు? ఒక్క మాట కూడా ప్రశ్నించడానికి నీకు నోరు రాలేదా? నోరు పెకలలేదా? నీకు కావాల్సిన నీకు వస్తున్నాయా? ఎందుకు మహిళల గురించి మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడండి, లేకుంటే తప్పకుండా తెలంగాణకు వెళ్తామన్నారు కదా, దయచేసి తెలంగాణకు వెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి సూచిస్తున్నాం. చివరిగా అమ్మా హోమ్ మినిస్టర్ గారు, మీకు చేతులెత్తి అందరము నమస్కరిస్తున్నాం. దయచేసి మంచి హృదయంతో నువ్వు రాజీనామా చేయి తల్లి. నువ్వు ఏలింది చాలు. మహిళలకు ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని కావాలంటే అన్ని అవమానాలు జరిగాయి, ఎంత కావాలంటే అంత బాధపడుతున్నారు. ఆ ఉసురంతా ఖచ్చితంగా మీకు కొట్టుకుంటుందని కూడా తెలియజేస్తున్నా. దయచేసి మీరు రాజీనామా చేయండి, తర్వాత ల్యాండ్ ఆర్డర్ కుదురుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. వెంటనే ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి, వీటన్నిటి మీద సత్వరమే మీరు చర్యలు తీసుకోకుంటే మాత్రం వైసీపీ మహిళా విభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ముందుకొచ్చి ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేచే వరకు మేల్కొల్పి మహిళలకు అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అని చెప్పి మరీ తెలియజేస్తున్నాం. అదే జగనన్న ఉన్నప్పుడు
అదే జగనన్న ఉన్నప్పుడు ఎక్కడైనా చిన్న ఘటన జరిగితే 20 నిమిషాల్లోపు పోలీసులు స్పందించేవారు. ఈనాడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఆయన మాట్లాడుతున్నాడు. బద్వేల్ ఘటనలో పోలీస్ స్టేషన్ కి రమ్మన్నారట, వెళ్ళారట. పాపం ఆమెను కొట్టి పడిపోయింటే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లి చూయించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ 10 గంటలకు రమ్మన్నారంట. 10 గంటలకు వెళ్తే వాళ్ళు లేరట. ఆ ముసలి వాళ్ళని తిప్పుతున్నారు పోలీసు వారు, బద్వేల్ పోలీసు వారు. దయచేసి ఆలోచన చేయండి సార్. మీకు 3 సింహాలు ఇచ్చిండేది ఒక్కరికి న్యాయం చేయమని కాదు, ముసలి వాళ్ళకి న్యాయం చేయండి, మంచి చెడు ఆలోచన చేయాలని చెప్పి మేము మీకు కూడా తెలియజేస్తున్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.